ఈ ఇమేజ్ చూడగానే ఒక శ్రమ, పర్సిక్యూషన్ అని మనకు అర్థమవుతుంది. దేనికి వాక్యం తెలియజేస్తుంది? 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. హింస అనే మాటకి ఇంగ్లీష్లో పర్సిక్యూషన్, అలాగే గ్రీకులో డయోకో అనే మాట ఉపయోగించబడింది. డయోకో అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే హింస, వెంబడించు, అనుసరించు, వెంటాడు, ప్రయాసపడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:11 అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెతికి దాన్ని వెంటాడవలెను అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. వెంటాడడం లేకపోతే వెంబడించడం. చాలామంది అనుకుంటారు యేసు ప్రభుని వెంబడించిన తర్వాత హింస కలుగుతుంది అంటారు. కానీ అంటాను, యేసు ప్రభుని వెంబడించడమే ఒక హింస, యేసు ప్రభుని వెంబడించడమే ఒక శ్రమ. కానీ ఆ శ్రమలో నుండి దేవుడు కాపాడుతాడు. అంతేకాదు మోక్ష రాజ్యాన్ని ఆయన మనకు వాగ్దానం చేశాడు. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.